తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన పూర్తి తప్పుల తడకని మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఆరోపించారు. శనివారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ జనగణన లెక్కలలో ఎక్కడ పొంతనలేదని అన్ని బీసీ కులాలు వర్గాలు ఆరోపిస్తున్నాయని అన్నారు. ఇక 56% బీసీల్లో 18% మున్నూరు కాపులు, 28 లక్షల మంది కులస్తులు ఉండగా కేవలం 13 లక్షల మంది మున్నూరు కాపు జనాభా ఉన్నట్లు చూపుతున్నారని అన్నారు. తాజా లెక్కల ప్రకారం చాలా తక్కువగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ లెక్కలు తీసి సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవయ్య, సత్యనేని శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య పటేల్ ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఆహ్వానించిన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ పటేల్, మరి కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ నల్వాల్ రవీందర్ గారు, స్టేట్ యూత్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ శ్రీనివాస్ గారు, మహేష్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుల బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు 33 జిల్లాల్లో ప్రెస్ మీట్ పెట్టాల్సిన బాధాకరం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40 నుంచి 50 లక్షల మంది ఈరోజు మున్నూరు కాపులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము. మరి ఈరోజు 2014లో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఒకే రోజు కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు బీసీలో 136 కులాలున్న 56% మరి అప్పుడు వచ్చినారు. మరి ఈరోజు చూస్తే బీసీలు 46%కి వచ్చినారని ఈరోజు లెక్కలు చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా 2014లోనే మున్నూరు కాపులు 18% ఆ రోజు లెక్కలు వచ్చినాయి. సుమారు అప్పుడు 28 లక్షల మున్నూరు కాపులు ఉన్నారని అప్పుడు చూపించినారు. మరి ఈరోజు చూస్తే మరి 13,60,000 రూపాయలని 13,60,000 కుల బాంధవ్యులు ఈరోజు మున్నూరు కాపులు ఉన్నారని ఈరోజు లెక్కలు చెప్పడం జరుగుతుంది. టోటల్గా చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు 40 నుంచి 50 లక్షల మంది ఉన్న కులం మాది. స్టేట్లో ఈరోజు పర్సెంటేజ్ 3% చూపిస్తున్నారు. ఈ 4 కోట్ల మంది తెలంగాణలో ఉన్న ప్రజలలో 3% అని లెక్కలు చూపిస్తున్నారు. మరి బీసీలలో చూస్తే 8%కు చూపిస్తున్నారు. మరి 2014లోనే 18%, మరి 28 లక్షల మంది. ఈరోజు 13 లక్షలకు ఎందుకు? మరి 15 లక్షల మంది కరోనాలో మేమేమైనా చనిపోయినామా, లేకపోతే ఇక్కడ ఉపాధి లేక గల్ఫ్ దేశాలు వెళ్ళిపోయి మా వాళ్ళందరూ ఎక్కడ బయటికి వెళ్ళిపోయినారా? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 50 రోజులు చేసే సర్వేలో ఈరోజు మాకు పెద్ద కుట్ర చేసి తక్కువ చూపించడం జరిగింది. మరి ఈరోజు మేము చెప్తున్నాము, మాకు మున్నూరు కాపు కుల గణన సర్వేలో మళ్ళీ చేపిస్తారా, ఏం చేపిస్తారో కరెక్ట్గా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మరి మేము బీసీలు రాజ్యాధికారంలో మున్నూరు కాపులు మొదటి స్థానంగా వస్తున్నారని మా మీద పెద్ద కుట్ర వేసి 2014కి ఇప్పటికీ 15 లక్షల మందిని తీసేసి మరి ఈరోజు మా సంఖ్యను తగ్గించి చూపించడం జరిగింది. దాన్ని మేము మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ అందరం కూడా ఈరోజు ఖండిస్తున్నాము. మాకు త్వరలో మీరు మాకు కరెక్ట్గా లెక్కలు చూపించాలి. సమగ్ర సర్వే కుల గణన మాకు లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈరోజు మా మున్నూరు కాపులందరూ యువకులు కానీ రిజర్వేషన్ పరంగా మాకు చాలా నష్టం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఉండాలి, లేనంటే పరిస్థితి ఈరోజు మీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చూపించింది. ఇది గిట్లా మాకు ఒక వారం రోజుల లోపల మీరు ఇది లెక్కలు కరెక్ట్ చూపించి మళ్ళీ సర్వే చేస్తారా లేదని చెప్పాలి. లేదంటే మేము హైదరాబాదులో ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్షలో మున్నూరు కాపులందరూ కూర్చుండి అక్కడ నిరాహార దీక్ష చేస్తారని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవ బీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి
మా కులంలో ఉన్న ప్రభుత్వ వి పాద శ్రీనివాస్ గారు, మరి దానం నాగేందర్ గారు, కేశవరావు గారు, వి హనుమంతరావు గారు, మరి బీసీ మన దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఉన్న కొండ సురేఖ గారికి, మేడం గారు కూడా మేమందరూ కూడా ఈరోజు బీసీ కులంలో మున్నూరు కాపుల తరపున మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయాలి, లెక్కలు తేల్చాలి, మాకు మీరేదైతే రాజ్యాధికారంలో రావాలని మాకు దుద్దిల శ్రీధరబాబు గారు మాకు అప్పుడు మున్నూరు కాపులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు, మరి వాళ్లకు కార్పొరేషన్ అడుగుతున్నారు ఇవ్వాలని, మరి 2 ఎకరాల భూమి వాళ్ళకు హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవాలని ఇవ్వాలని మీరు అడిగిన. పత్రికా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, నా పేరు చల్లా హరిశంకర్, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు రాష్ట్ర అధ్యక్షులైన కొండ దేవయ్య గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నల్వాలరావు గారు, మరియు సత్యనేని శ్రీనివాస్ గారు, మా ఆవుల శ్రీనివాస్ గారు, మహేష్ గారు మాతో పాటు పాల్గొంటారు, శివకాంత్ గారు. ముఖ్యంగా బీసీల జనగణనే తప్పని అన్ని బీసీ సంఘాలు మరి అన్ని రాజకీయ పార్టీలు ఏకకంఠంతో మరి ఇవాళ బీసీ గణన చేసింది పూర్తిగా లెక్కలకు, వాళ్ళు చేసిన లెక్కలకు ఉన్న లెక్కలకు చాలా తేడా ఉందనేది ప్రజలుకి అర్థమైపోయింది. మరి బీసీ రాజ్యాధికారం సైడు ప్రయాణిస్తున్న కాలంలో ఈ సర్వే పేరు మీద చేసిన బీసీ గణన మరి 2014లో అప్పటి ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో మరి 56% బీసీలు ఉన్నట్టు, 56%లో 18% అంటే దాదాపు 28 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నట్టు అది ఆ రోజు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు పోయిన ప్రభుత్వంలో దాదాపు 10 మంది మున్నూరు కాపు ఎమ్మెల్యేలు ఉంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అగ్రవర్గాలకు పోటీగా బీసీలలో మున్నూరు కాపులు ముందుకోతురని గ్రహించిన ఈ ప్రభుత్వం ఈ లెక్కల పేరు మీద మమ్ములనే ఒక మున్నూరు కాపులను 56% బీసీలను చూపించి ఉన్న ఈ ప్రభుత్వం 46% తగ్గిస్తూ దాంట్లో 10% తగ్గించిన దాంట్లో ఒక మున్నూరు కాపులనే పెద్ద ఎత్తున దాదాపు 15 లక్షల మందిని తక్కువ, అంటే 15 లక్షల మంది మేము ఉండి కూడా లేనట్టు లెక్కలు చూపించారంటే ఈ ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా ముందుకోతుందో మున్నూరు కాపు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మున్నూరు కాపు ప్రజలతో పాటు మున్నూరు కాపులో ఉన్న 3 రాజకీయ పార్టీల్లో ఉన్న మన ప్రజాప్రతినిధులు స్పందించవలసిన అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా, కాంగ్రెస్లో ఉన్న విప్ కానీ, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కానీ, మరి ఎమ్మెల్యేలు కానీ, కీలక పదవుల్లో ఉన్నోళ్ళు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. ఇది రాబోయే తరాలలో మున్నూరు కాపులకు జరిగే అన్యాయం కాబట్టి ఇది తప్పు జరిగింది, దీన్ని మళ్ళీ సవరించాలి, తప్పకుండా దీన్ని సర్వే చేయాలి. బీసీలతో పాటు బీసీ కులాలకు అన్నిటికీ అన్యాయం జరుగుతూ ముఖ్యంగా బీసీలో ఉన్న మున్నూరు కాపులకు బాగా అన్యాయం జరుగుతుంది. రాబోయే రోజులలో రాజకీయాలలో ఇలా 119 కాన్స్టిట్యున్సీల్లో 50 పైచిలకు కాన్స్టిట్యున్సీల్లో కూడా ప్రభావితం చేసే స్థాయిలో మున్నూరు కాపు కులం ఉంది. దీన్ని గ్రహించిన ఇప్పటి ప్రభుత్వం 50-60 కాన్స్టిట్యున్సీలో మరి మున్నూరు కాపులు ప్రభావితం చేసేటట్టున్నారు కాబట్టి వీళ్ళను మానసికంగా వీళ్ళను తక్కువ చేయాలి. అంటే జనాభా ప్రతిపదంగా వీళ్ళని తక్కువ చేసినప్పుడు వీళ్ళు ముందుకొచ్చేటందుకు రారు అనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఇలా మాకు 28 లక్షలు ఉన్న, అంటే 2014 20 లక్షలు ఉంటే ఇలా 30 లక్షలు దాటుతాం. 30 లక్షలు దాటే జనాభాను కూడా ఇలా 13 లక్షలుగా చూపించి అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఒకసారి మున్నూరు కాపు సంఘ రాష్ట్ర మున్నూరు కాపు కుటుంబ సభ్యుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా బీసీలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం, దాంతోపాటు ముఖ్యంగా మున్నూరు కాపులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని మరొకసారి సర్వే చేయించి మాకు న్యాయంగా మా
మేము ఎంతున్నదో మాకంతా వాటా కల్పించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ మరి ఈ సాగుతో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి మేము 3,000 కోట్లు రావాలి సంవత్సరానికి అని డిమాండ్ చేస్తే దాన్ని తప్పించుకునేందుకే ఇవాళ మాకు తక్కువ చేసి చూపించారని మా మున్నూరు కాపు సామాజికం అంతా మేము ఆలోచిస్తున్నాం అంటే అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు మా జనాభా పూర్తిగా చూపించవలసిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ తప్పకుండా ఈ విధంగా వారు మా జనాభాను చూపించకపోతే